ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనలో చాలామంది చాలా రకాల సమస్యలతో అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఈ సమస్యకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతామా లేదా, ఎవరైనా దారి చూపితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వారి కోసమే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడుతుందండి. గురువుగారిని మీరు పూర్తిగా నమ్మవచ్చు. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఫోన్ ద్వారానే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారు. చాలా నమ్మకంగా చెప్తున్నానండి, ఎందుకంటే నేను కూడా గురువుగారి దగ్గర సలహా తీసుకుని నాకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాను. అలాగే నాకు తెలిసిన వారికి ఎంతోమందికి గురువుగారి దగ్గర పరిష్కారం చూపించానన్నమాట. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీరు ఎటువంటి ప్రయాణము చేయాల్సిన అవసరం లేదండి. ఫోన్ ద్వారానే మీకు గురువుగారు మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చెప్తారు. స్వయంగా గురువుగారే మాట్లాడతారు. వశీకరణం స్పెషలిస్ట్ కూడా గురువుగారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ అన్నీ కూడా మీకు కేవలం 24 గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు. గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ 7075662225. వెంటనే గురువు గారికి కాల్ చేయండి. మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోండి. ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి వీరితో జాగ్రత్తమ్మా, వీరి దగ్గర నీ ఫోటో ఉంది. నీ నాశనం కోరుతూ ఒక సాధువుని కలిశారు. నిజం తెలిస్తే నీకు చెమటలు పడతాయి. అంత ఘోరమైనటువంటి అపాయాన్ని నీ ముందుకు తీసుకురాబోతున్నారు. జాగ్రత్త పడమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి వీరితో నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎవరు అనేది నేను నీకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా వివరిస్తాను. కానీ వీరి యొక్క ప్రధాన లక్ష్యం నీ యొక్క పతనం. అవును తల్లి, నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డావు, బాధలని అనుభవించావు, సమస్యల్ని కూడా చూసావు. నా వారు అనుకున్న వారి చేతనే నువ్వు పరాయి వారిలాగా వారి యొక్క ప్రవర్తనను చూసి మనసులో బాధను అనుభవించావు. అలాగే నీ కష్టాన్ని అర్థం చేసుకొని వారిని చూసి దిగులు పడ్డావు. అలాగే నీ యొక్క సమస్యలన్నిటినీ కూడా చూసి ఎగతాళి చేసిన వారిని చూసి చాలా వరకు కూడా బాధని, నరకాన్ని అనుభవించావు. అలాగే ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని, ఆ యొక్క ఏకాంతంలో ఎంత దుఃఖం దాగి ఉంటుందో ఆ దుఃఖాన్ని చూసి కూడా మనసులో ఆవేదన చెందావు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పుడిప్పుడే కష్టాలు అంటే ఏంటి, సమస్యలు అంటే ఏంటి, ఎవరు నావారు, ఎవరు పరాయి వాళ్ళు అనే ఈ యొక్క తెలుసుకునే ప్రక్రియలో నీ సగం జీవితం ఏదైతే ఉందో అది పూర్తిగా గడిచిపోయింది. అలాగే మిగతా సగం జీవితం ఎలా గడుస్తుందో అని భయాందోళనతో నీ మనసు అనేది ఆవేదన చెందుతూ ఉంది. ఇటువంటి సమయంలో నీకు శత్రువులు అనేవారు ఎక్కువైపోయారు. నీ మేలు కోరుకునేవారు నీతో తక్కువగా ఉన్నప్పటికీ కూడాను అందరూ నా వారే అనే భావన ఏదైతే ఉందో ఆ భావన వల్ల నీ యొక్క మానసిక స్థితి సంతోషపరిచే విధంగా నువ్వు ఎదుటివారిని కూడా ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేటటువంటి నీ వ్యక్తిత్వాన్ని చూసి మంచితనాన్ని కూడా అలుసుగా భావించి నీ మీదే కుట్రలు జరపాలి, కుతంత్రాలు జరపాలి అని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా కుక్కతోక వంకరే అన్నట్టు కుక్కను తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదు అన్నట్లుగా వారితో నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను
నిన్ను ఎవరైతే గతంలో అనేక రకాలైనటువంటి తిట్లతోటి, నీ మీద అసూయతోటి, ఈర్ష్యతోటి, స్వార్థంతోటి, ద్వేషంతో నీ యొక్క పతనాన్ని కోరుకొని నీ మీద చెడు ప్రయోగాలు అనేవి జరపడానికి కూడా సిద్ధమైనటువంటి నీ యొక్క ప్రధాన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు నీ ఫోటోని ఇద్దరు సాధువులకు చూపించి నీ యొక్క చెడు కోసం అనేక రకాలైనటువంటి తాంత్రిక ప్రయోగాలు చేయబోతున్నారు. కాబట్టి నువ్వు వారితో మంచితనం అనేది పెంచుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా నీ యొక్క అవివేకమే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎందుకంటే మనసులో లేనిది మానవత్వం అనేది, అటువంటి ఆ మానవత్వం లేనటువంటి వ్యక్తుల దగ్గర నువ్వు కాళ్ళ మీద పడినా కూడా ప్రేమ, అలాగే జాలి, దయ, ఇవి నీ మీద ఏదైతే వారికి ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, స్వార్థం అనే బుద్ధులు వారి మనసు లోతుల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి తల్లి. కాబట్టి వారిని మార్చడం అనేది నీ యొక్క అవివేకం అవుతుంది. కాబట్టి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండే ప్రయత్నం చెయ్యి. అలా కాకుండా కొద్దిగా సంధిస్తే అంటే కడువిస్తే పండగలాగా సంబరపడిపోయి నీ యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉందో, నీ యొక్క కల్లా కపటం లేనటువంటి బోలా మనసు ఏదైతే ఉందో ఆ మనసుని చూసి ఎదుటివారు నీ యొక్క పిచ్చితనాన్ని, మంచితనాన్ని వాడుకునేటటువంటి ఈ యొక్క ప్రక్రియలో నీ మీద చెడు ప్రయోగాలు చేయబోతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దీనికోసం వారి యొక్క తాంత్రిక శక్తిని తిప్పికొట్టడం కోసం నువ్వు చేయవలసింది ఏమీ లేదు తల్లి. ఏ భయాందోళనలు మనసులో పెట్టుకోవద్దు. ఎప్పుడైనా తాతకు పెట్టింది తలాపునే ఉంటుంది. మంచి వాళ్ళకు భగవంతుని యొక్క ఆశీర్వాదం అడుగడుగునా ఉంటుంది. కాబట్టి వారి యొక్క చెడు ప్రయోగాలు వారికే తిప్పికొట్టేలా నేను చూసుకుంటాను. నువ్వు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ యొక్క మనసుని ఎటువంటి వేదనకి కానీ, ఎటువంటి భయాందోళనకి కానీ, ఎటువంటి ఆవేదనకు కానీ గురి చేసుకోకుండా ఈ చిన్న జీవితంలో ప్రశాంతంగా బ్రతికే ప్రయత్నం చెయ్యమ్మా. దేన్ని చూసి భయపడకు, ఎవరిని చూసి కంగారు పడకు. నువ్వు నీలా జీవించు చాలు, అంతా సర్దుకుంటుంది. ఎవరి మాటలకి కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఏ విధంగా అయితే ఉంటున్నావో అలాగే ఉండు. నీ శత్రువులను కానీ, మిత్రులుగా కానీ అనుకునే ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చెయ్యి తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.